గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఇవాళ ప్రధాన పేపర్లో వచ్చిన వార్తలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోని బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దాదాపు 2,95,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక నేను అసెంబ్లీ సమావేశాలంతా కూడా చాలా వాడివేడిగా జరిగాయి. ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైందో బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎట్లా అంటే కనీసం తెలంగాణ పేరు కూడా ఉచ్చరించలేదు. ఆ స్థాయిలో ఇప్పుడే కాదు 10 ఏళ్ళుగా అదే వివక్ష కొనసాగుతుంది కేంద్రం నుంచి. సో దీనికి నిరసనగా రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో దీనికి హాజరవ్వకూడదు అనేది అసెంబ్లీలో తీర్మానం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీంతోపాటు ఇక ఏదైతే తెలంగాణకు అంటే 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా బీజేపీకి కనీసం తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా బీజేపీ పైన తీవ్ర విమర్శలు చేశారు. దాంతోపాటు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధుల కోసము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయాలని చెప్పేసి ఇటు కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో చెప్పడంతో ఖచ్చితంగా చేస్తాను, సో ఇటు కేసీఆర్ కూడా రావాలి, కేసీఆర్తో పాటు నేను ఇద్దరం కలిసి ఢిల్లీలో నిధుల కోసము కేంద్ర బడ్జెట్ సవరించే విధంగా అక్కడ దీక్ష చేద్దాము, కేసీఆర్ రమ్మని చెప్పండి, నిధులు రావడో లేక సచ్చడో ఏదో తెలుసుకుందాం అని ఈ రకమైన కామెంట్స్ అసెంబ్లీలో జరిగాయి. దీంతో అసెంబ్లీ అంతా కూడా కాస్త వేడిగా జరిగింది. మరి ఇప్పటికైనా సరే మరి కేంద్రము దీన్ని పునరాలోచించి సవరించి బడ్జెట్లో కేంద్రాన్ని తెలంగాణకు కేటాయింపులు చేస్తుందా ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోస్తుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు వీరయ్య గారు కూడా మనకు చూసాం. ఎండల లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. చూసాం కదా ఇంతకుముందు నేను చెప్పినట్లు ఏదైతే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపు లేకపోవడం నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలంతా కూడా మీరు చూశారు కదా. అందరూ కూడా తీర్మానం చేశారు రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళకూడదు. ఇక ఇప్పుడే కాదు 10 ఏళ్ల నుంచి కూడా కేంద్రం ఈ రకంగా వివక్ష చూపిస్తుంది. 8 మంది ఎంపీలను ఇచ్చారు బీజేపీకి, అయినా ఈరోజు కేంద్రం తెలంగాణపై కరుణించలేదు. ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి కూడా మోడీకి తెలంగాణ అంటేనే పడదు గిట్టదు అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి లక్ష్మీనారాయణ గారు? ఒక విషయం ఇక్కడ 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు వీటి పేర్లు కూడా తీసుకోలేదు. అంటే బడ్జెట్ లో పేర్లు తీసుకోవాలా అనేటువంటి ఆనవాయితో సాంప్రదాయము కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంశాల వారీగా వస్తాయి. దీంట్లో కొంత వెనుకబడినటువంటి రాష్ట్రంగా బీహారు, రాష్ట్రం విభజన తర్వాత మరి విభజన సందర్భంగా అప్రహెన్సెస్ ఏవైతే తలెత్తినాయో మరి వాటిని అడ్రస్ చేస్తూ రాష్ట్ర రాజధాని విషయంలో కొంత నిధుల కేటాయింపు. ఈ 2 అంశాలను వదిలిపెడితే ఈ రెండు అంశాలను సకారణంగా ఉన్నాయి. వాటిని ఆధారంగా మరి నిధుల కేటాయింపు జరిగింది. మనకు తెలుసు బీహార్కి సంబంధించినటువంటి ఇవాళ మనం నాట్లేస్తే బీహార్ వాళ్ళే వస్తారు. ఇవాళ కోసినటువంటి పంటను ట్రాక్టర్లకు ఎత్తించి రైస్ మిల్లకు పంపించేందుకు బీహార్ నుంచే వస్తుంది. అంత వెనుకబాటుతనం ఉన్నటువంటి రాష్ట్రానికి నిధులు కేటాయించడం అనేటువంటిది అవసరం. మరి ఏదైతే మన తెలంగాణ అభివృద్ధి వైపు పరుగులెత్తుతుంది, తెలంగాణకు అంత అవసరం లేదంటారు మీరు? తెలంగాణ అని కాదు, తెలంగాణకు ఏమి ఇవ్వలేదు అనేటువంటిది, ఏమి ఇచ్చిండ్రు అనేటువంటిది నేను చర్చించబోతున్నా. ఒకవైపు అంటే రైల్వే లైన్లు 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయి. బల్లార్షా కాజీపేట రైల్వే లైన్ ట్రిపులింగ్ అవుతుంది. విద్యుదీకరణ మొత్తం రైల్వే లైన్ తెలంగాణ విభాగం అంతా కూడా, తెలంగాణకు సంబంధించిన ప్రాంతం అంతా కూడా రైల్వే లైన్ల విద్యుదీకరణ. ఇప్పుడు భవిష్యత్ 5 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది మహారాష్ట్ర నుంచి కర్నూలు డోన్ వరకు మన తెలంగాణ మొత్తం కూడా 417 కిలోమీటర్లు రెండో లైన్ వేయడానికి నిర్ణయం తీసుకున్నది.
ఆ రకమైనటువంటి కాదు కదా లక్ష్మీనారాయణ గారు, పాయింట్ అది కాదు. అవన్నీ అన్ని రాష్ట్రాలకు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా తెలంగాణకు ఇచ్చారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోరు, రాష్ట్ర పునర్విభజన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయినాయి. అక్కడ ఏ రకంగా ఇచ్చారో ఇక్కడ కూడా కొన్ని ఇవ్వాల్సింది, రాష్ట్ర విభజనకు సంబంధించి రావాల్సినది మాత్రమే అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదంతా కాదు, ఇప్పుడైనా సరే బడ్జెట్లో సవరించే విధంగా న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఆ రకంగా మీరు ఏమన్నా ఒత్తిడి చేసే అవకాశం ఉందా? 8 మంది ఎంపీలు ఇచ్చారు కదా తెలంగాణ నుంచి, ఆ రకంగా మీరు కేంద్రం పైన ఒత్తిడి చేస్తారా? ఒక్క విషయం నేను ఇక్కడ అడుగుతా ఉన్నాను. రాష్ట్ర వెనుకబాటుతనం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ కేటాయించింది. అది కేంద్రం యొక్క బాధ్యత ఒకటి. కానీ ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపకి ఎన్ని నిధులు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చారు, తెలంగాణలో లేవా వెనుకబడిన జిల్లాలు? మీరు చెప్పండి. మీరు నన్ను చెప్పనిస్తలేదు. ఇప్పుడు కడపకి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఆదిలాబాద్కి ఎన్ని నిధులు ఇచ్చారు? మరి ఎందుకు అంటే కడపకి ఇచ్చిన నిధుల విషయంలో కడపలో పెట్టుకున్నారు. ఇప్పుడేమో మీరు ఇస్తామన్న హామీలను పక్కదో పట్టించేందుకోసం, కేంద్రం మీద బురద చల్లదందుకోసం ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, 2,500 కిలోమీటర్లు ఉన్నటువంటి నేషనల్ హైవేస్ మీరు ఒక పాయింట్ చెప్పండి. అవన్నీ కాదు మీరు చెప్పండి. మొన్న కేంద్ర ఏదో చెప్పకండి. కేంద్ర ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరిగిందని మీరు సూటిగా చెప్తున్నారా? ప్లీజ్ పాయింట్ కు రండి. నేను అంటే వెనుకబడిన రాష్ట్రాలకు కొంత నిధులు ఎక్కువ కేటాయించారు. మిగతా రాష్ట్రాల అభివృద్ధి విషయాల్లో ఏదైతే వేగంగా నడుస్తున్నటువంటి పనులు కానీ, టేకప్ చేసినటువంటి పనులు కానీ కంపల్సరీ పరిపూర్ణం అయితే అనేటువంటిది స్పష్టం. గతంలో కొన్న 8 మంది ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ కానీ ఒకటే క్వశ్చన్, 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కనీసం మన రాష్ట్రానికి దేశం మొత్తం మీద మాకు 293 మంది ఎంపీలు ఇచ్చిండ్రు. దేశం మొత్తాన్ని అడ్రస్ చేస్తున్నది. దేశానికి సంబంధించినటువంటి సైనిక రంగానికి 6 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. రూరల్ ప్రాంతానికి 2,66,000 కోట్ల నిధులు కేటాయించింది. యువతకు మహిళలకు సంబంధించి 2 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. మన దగ్గర మహిళలు లేరు. ఈ రోజు ప్రజలు ఆలోచిస్తారు కదా తెలంగాణలో. సరే కేంద్రంలో ఈ రోజు మనం బీజేపీకి నిజమే కదా 8 మంది ఎంపీలు ఇచ్చాము, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మన రాష్ట్రానికి ఏం రాలేదు కదా అని ఆలోచిస్తారు కదా. మీరు నన్ను అడుగుతారు కదా, నేను చెప్పాలా కదా. వెనకబడిన జిల్లాలు మన తెలంగాణ లేవా? ఇప్పటికీ పాలమూరులో ఇంకా వలసలు పోతూనే ఉన్నాయి. ఇప్పటికీ పాలమూరు వలసలు పోతూనే ఉన్నాయి కదా లక్ష్మీనారాయణ గారు. పాలమూరు జిల్లాలో ఇప్పుడు 1,310 ప్లీజ్ ఇవన్నీ మీరు లెక్కలు చెప్పకండి ప్లీజ్, దయచేసి ప్లీజ్. ఎందుకు అంటే మీరు అడుగుతున్నారు, మీరు లెక్కలు తీయచ్చు అవన్నీ రైట్. మీరు ఫిక్స్డ్ ఎజెండాతో ఉన్నారా? అట్లేం లేదు లక్ష్మీనారాయణ గారు. నేనేమంటున్నా లక్ష్మీనారాయణ గారు సూటిగా ప్రజలు కావచ్చు ఒకటే అడుగుతున్నారు. మనం 8 మంది బీజేపీ ఎంపీలు ఇచ్చాము, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎందుకు రాలేదు అనే దానిపైన ఈ రోజు సూటిగా క్వశ్చన్ వేస్తున్నారు. మీరు చాలా ఇక్కడ మీరు ఏదైతే మనకు రీజనల్ రింగ్ రోడ్ గురించి మనం కేంద్ర ప్రభుత్వం తన సంసిద్ధత తెలియజేసింది. రీజనల్ రింగ్ రోడ్ గురించి 22,000 కోట్ల ప్రాజెక్టు. ఫస్ట్ భూమి మేము భూమి అలాట్మెంట్ భూమి మేము సేకరిస్తామన్నారు, ఆ బాధ్యత మాయదన్నారు. తర్వాత మీరే చేయాలన్నారు. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్ లక్ష్మీనారాయణ గారు దయచేసి మళ్ళీ వస్తాను. లక్ష్మీనారాయణ గారు 6,000 ఎకరాల లక్ష్మీనారాయణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క నిమిషం. అదే రకంగా రైల్వే లక్ష్మీనారాయణ గారు అవన్నీ మాట్లాడదాం ప్లీజ్, మళ్ళీ మాట్లాడదాం. నేను ఒకటి అడుగుతాను శ్రీనివాస్ యాదవ్ గారు. తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ కోసం పోరాటం చేశారు, చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చిన కేసీఆర్ మరి ఈ రోజు ఇంత అన్యాయం జరిగినప్పుడు కనీసం అసెంబ్లీలో వచ్చి మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఈరోజు వీళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు కేసుల భయానికి మోడీని ప్రశ్నించలేదు. సో ఈ రోజు ప్రతిపక్షంలో ఇప్పుడు కూడా ప్రశ్నించడానికి ఎందుకు రావట్లేదు అంటున్నారు. ఈరోజు నేను సీఎం అదే అంటున్నారు కదా, నిజంగా అసెంబ్లీలో చర్చించవచ్చు కదా నిజంగా మనకు అన్యాయం జరిగిందంటే. మొదటగా మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకు నమస్కారాలు.
అంటే ఎడ లక్ష్మణరావు అన్న ఫస్ట్ అంటే బీజేపీ ప్రభుత్వం అన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతుండంటే వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుండే. అన్న పార్టీ కంటే మీరు తెలంగాణ బిడ్డగా ఫస్ట్ మనం ఆలోచించాలి. ఎందుకంటే పార్టీని డిఫెండ్ చేసుకోవాల్సిందే మీరైనా చేస్తారు, నేనైనా చేస్తా. కానీ పార్టీ కంటే ముందు ఈ తెలంగాణలో పుట్టిన బిడ్డగా మనం తెలంగాణకు ఈ కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనేది మనం ప్రశ్నించుకొని కేంద్ర ప్రభుత్వం మీద తెచ్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒకటి అన్న, మీకు ఇప్పటి వరకు మీ చరిత్రలో 8 ఎంపీలు వచ్చిన చరిత్ర ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. మాకు కేంద్ర ప్రభుత్వంలో మా వాటా కూడా ఉంటే, బీజేపీ వాటా ఉంటే, రేపు బీజేపీ పార్టీ వస్తే మాకు నిధులు వస్తాయని, అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్లో ప్రభుత్వం ఉంటే అక్కడి నుంచి వస్తాయని ఇద్దరికి చెరి 8 ఇచ్చిండ్రు. ఎట్లా కొలిచినట్టు ఇచ్చిండ్రు. మన సూర్యుడితో ఎట్లా కొలుచుకుంటామో అట్లా కొలిచినట్టు మీకు ఇద్దరికి 8 ఇచ్చిండ్రు. కాబట్టి 8 ఇచ్చిన తర్వాత ఈరోజు భారతదేశంలో మిగతా రాష్ట్రాలకు ఇవ్వద్దని ఎవరు అంటలేరన్నా. కానీ మనం ఇచ్చిన పార్టీగా ఇక్కడ నుంచి మీరు తేవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కేంద్రంతో కొట్లాడిన బాధ్యత ఉంది. 2 కేంద్ర మంత్రులు ఉండి ఈరోజు మనకి ఏం తీసుకొచ్చిందన్న, మీరు కొత్తగా ఏమి ఇవ్వకండి. విభజన హామీలో పెట్టినాయి, విభజన హామీ ఏదైతుందో, విభజన చట్టం ఏదైతుందో బిల్లు హౌస్లో ఫామ్ అయింది కదన్న. అప్పుడు బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్ష హోదాలో ఉంది కదా, మీరు కూడా మద్దతు ఇచ్చినా చెప్పుకుంటుండ్రు కదా. మరి చెప్పుకుంటున్నది ఏదైతే విభజన హామీలు ఉన్నాయో 35 పైచీలకు హామీలు ఉన్నాయి. ఇంకా హామీలను నెరవేర్చడానికి ఏమి ఇబ్బంది అన్న? కొత్త గొంతమ్మ కోరికలు కోరతలేం కదా మనం. గేదె రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు కావచ్చు, ఇంకా మన పిల్లలు చదువుకుని నవోదయ స్కూల్స్ ఇప్పటివరకు ఇవ్వలేదన్న 10 ఏళ్ళు అయింది. అది కొట్లాడాలంటున్నాం మేము కొట్లాడతాము, మీరు కూడా రావాలి అంతే. ఎందుకంటే మీరు బీజేపీ పార్టీని డిఫెండ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే మీరు రేపు అధికారంలోకి వస్తాం అంటారు. ఎట్లా అధికారంలోకి వస్తారన్న? మీరు ఏమి ఇవ్వకుంటే ఎట్లా? మీరు కేంద్రంలో అధికారంలో ఉండి ఈరోజు రాష్ట్రంలో అధికారం రావాలనుకుంటున్నారు కదా, మీ కోరిక ఉంది కదా, ఆశ ఉంది కదా. మరి ఆశకు అనుగుణంగా మీరు బడ్జెట్కే ఎలకేషన్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిలో అడుగులో ఉండాలి కదా. మీరు అది ఎక్కడ ఉండలేరు కనిపిస్తుంది కదా అన్న. లెక్కలు తెలుస్తున్నాయి కదనే. ఏమి చిందే ఒక్క నవోదయ స్కూల్స్ కూడా ఇంతవరకు ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు పార్టీని డిఫెండ్ చేసుకోవడం కాదు, ముందు మనకు రావాల్సిన వాటా కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడాలి. మీరు తెలంగాణ బిడ్డగా బీజేపీ ప్రతినిధిగా మీరు మాట్లాడి తీసుకొస్తే, ఎందుకంటే మీకు 1982లో 2 ఎంపీలు ఇస్తే ఒక ఎంపీ ఇక్కడ నుంచి, ఇంకో ఎంపీ యూపీ నుంచి. కానీ ఈరోజు 8 ఎంపీలు ఇచ్చిరన్న. మీకు 8 ఎంపీలు ఇచ్చినాక కూడా మీరు ఏం తీసుకురాకపోతే ఎట్లా? తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి? మీ మీద నమ్మకంతోనే కదా మీకు ఓట్లేసింది. మీకు చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్న అడిగినో 100% మేము నిన్న హౌస్ మేము స్టాండ్ మీద నడిచింది. దీక్ష చేసి అన్న ఒక నిమిషం ఆగలే లక్ష్మీనారాయణ, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. నేనేమంటున్నా, మీరు తెలంగాణ బిడ్డగా బీజేపీ ప్రతినిధిగా కొట్లాడాలని అంటున్నా నేను. రెండో విషయం, మీరు ఏదైతే అడిగినో రాజేశ్వర్ గారు, మేము నిన్న కంప్లీట్గా లైన్ మేము ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి. ఏమని ఇచ్చినాం? మనం బడ్జెట్ కోసము, మన హక్కుల కోసము, మన రూపాయి తెచ్చుకోవడం కోసము దీక్ష చేద్దాంపా, ముఖ్యమంత్రి మంత్రులు చేయాలా, అఖిలపక్షం తీసుకెళ్ళాలని మేము వస్తామని చెప్పినాం. దాని మీద నడిచిన చర్చ అంతా ఇది లైన్. మేము కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కువ బాణం మేము ఎందుకు మేము పుట్టిన తెలంగాణ కోసమే, మా పోరాటం తెలంగాణ పట్ల ఉంది. మేము తెలంగాణ ప్రజల కోసం నిలబడ్డాం. కాబట్టి ఒక్క సీట్ ఇవ్వకుండా కూడా ఈరోజు ఆడ పోరాటం చేస్తామని చెప్తున్నాం. ఇప్పటికైనా ఇప్పుడు మీరు అన్నారు బడ్జెట్ను అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉండదు. నడవండి, బీజేపీ లీడ్ తీసుకోండి. బీజేపీ లీడ్ తీసుకుంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. కేంద్రం కాదు. ఇప్పుడు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు నిన్న మాట్లాడారు ఎక్కడ అన్యాయం జరిగింది రాష్ట్రానికి ఏ రకంగా నిధులు కేటాయించామో చూడండి అని చెప్పి చెప్తున్నారు కదా. ఈ 10 ఏళ్లలో మనం ఏం చేసామేంది తెలంగాణ రాష్ట్రానికి అనేది చెప్తూ ఉన్నారు వాళ్ళు. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. పక్కన ఆంధ్ర రాష్ట్ర సోదరులకు ఇచ్చిండ్రు, మనం ఇవ్వద్దు అంటలేము. కానీ మనం విభజన హామీలు ఉన్నాయి కదన్న, ఏవైతే చట్టం అయి ఉన్నాయి కదా, అవి చట్టంలో హౌస్లో ఇదే పార్లమెంట్ హౌస్లో చట్టం చేసి ఉంది కదా. ఆ చట్టం చేసిన విభజన హామీలకు బడ్జెట్ కేటాయించమంటున్నాము. ఇంకా మనం కేటాయించారు అంటున్నా. ఈ విభజన హామీలకు ₹1 కేటాయించిన లక్ష్మీనారాయణ చెప్పమను. కోచ్ ఫ్యాక్టరీకి రూపాయి ఇచ్చినవా? బయ్యారం ఉక్కు ₹1 ఇచ్చినవా? నవోదయ స్కూల్, కేంద్ర విద్యాలయ స్కూల్స్కి ₹1 ఇచ్చినవా? చెప్పు. నువ్వు ఈ 10 ఏళ్ళు ఇవ్వకపోతేవి, 10 ఏళ్ళు నువ్వే ఉంటివి, మళ్ళా నువ్వే వస్తేవి. మరి నువ్వు ఇవ్వకపోతే ఎవరు మాట్లాడేది? గోస్తుల శ్రీనివాస్ యాదవ్ అని మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు లక్ష్మీనారాయణ గారు. శ్రీనివాస్ యాదవ్ గారు,
మీరు మాట్లాడుతారు, చాలా బాగా మాట్లాడుతారు. ఒకటి ఏంటంటే చింతమడకల మంచి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినటువంటి మీరు మాట్లాడుతున్నారు, చాలా చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అది కాదే నేను రెండో విషయం రెండో విషయం కేంద్రము మనోహరాబాదు సిద్దిపేట, గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల మీదకి వెళ్ళి మాట్లాడదాం ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్, నేనేమంటున్నా మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, మనం గెస్ట్లు మాట్లాడిద్దాం ప్లీజ్, 1 by 1 మాట్లాడిద్దాం. హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారా మీరు? హర్షవర్ధన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ రాజేష్ అన్న ఉన్నా. హర్షవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఈరోజు నిన్న చూసాము, నిన్న అసెంబ్లీ సమావేశాలు చూస్తే చాలా వాడు వేడిగా జరిగిన విషయం. కానీ సేమ్ నిన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ 10 ఏళ్లలో ఎలా వ్యవహరించారో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం నడపడం చేతగాక ఇలా డైవర్ట్ చేస్తున్నాడు అనే విధంగా ఆయన కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతున్నాడో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. దానికి కిషన్ రెడ్డి గారు కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నిన్నటి బడ్జెట్ సంబంధించినటువంటి చర్చ గురించే ఇవాళ డిబేట్ జరుగుతూ ఉంది. పెద్దలు, ఒక మాజీ శాసనసభ్యులు, అంటే కాన్స్టిట్యూషనల్ హౌస్ లో ప్రజల గురించి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ఎండల లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పిండ్రు. బీహార్లో వలసలు ఉన్నాయి, ఇవాళ మన చేనుల నాట్లేయాలన్నా బీహార్ వాళ్ళే, మన పౌల్ట్రీ ఫామ్లలో పనిచేయాలన్నా బీహార్ వాళ్ళే, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేయండు. కానీ అన్న, మరి ఈ రాష్ట్రంలో 8 మంది భారతీయ జనతా పార్టీకి ఎంపీలుగా ఎన్నికైతే యావరేజ్గా ప్రతి జిల్లాకు ఎంపీ ఎన్నికయ్యండు, ఒక ఖమ్మం, వరంగల్, నల్గొండ తప్ప యావరేజ్గా. మరి మా మహబూబ్ నగర్ నుంచి కూడా డికే అరుణ గారు ఎంపీగా గెలిచిండ్రు. మా మహబూబ్ నగర్లో నారాయణపేట ఉంటుంది, ఎండల లక్ష్మీనారాయణ గారు. మొన్న మీరు వారం కింద పోయొచ్చిండ్రు, ఏదో బీజేపీ మీటింగ్ ఉంటే నేను చూసిన. అక్కడ నుంచి 2 బస్సులు బాంబేకు ఆర్టీసీ బస్సులు వెళ్తాయన్న, రోజు సాయంత్రం 1 బాంబేకు బస్సులు వెళ్తాయన్న. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ భవనాలు కట్టాలన్నా, ఎక్కడ లేబర్ ఉండాలన్నా పాలమూరు లేబర్ అని మీకు తెలియంది కాదు లక్ష్మీనారాయణ గారు. అంటే బీహార్ రాష్ట్రం వెనుకబడ్డది కాబట్టి ఎవరి పాపం ఆ బీహార్ రాష్ట్రం? మీ భారతీయ జనతా పార్టీ అక్కడ మిత్రపక్షంగా ఉంది కదా నితీష్ కుమార్ గారితో అనేక సంవత్సరాలు. ఒక లాలూ ప్రసాద్ యాదవ్ తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా మీ బీజేపీకి అక్కడ మిత్రపక్షంగా వ్యవహరిస్తుంటుంది. మరి మీరు కూడా అక్కడ అధికారాన్ని పంచుకున్నటువంటి పక్షమే. సరే, నేను అంత జోలికి వెళ్ళను. కానీ తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రం కూడా మొన్న మధ్యనే బైఫర్కేట్ అయింది 10 సంవత్సరాల కిందట. అట్ ద టైమ్ ఆఫ్ బైఫర్కేషన్ అనేక చట్టాలు తీసుకొచ్చింది ఆ రోజు ఉన్నటువంటి సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంట్. ఎక్కడో మీ మోడీ గారి మాదిరిగా, మీ భారతీయ జనతా పార్టీ మాదిరిగా మేనిఫెస్టోలో పెట్టో లేదా ఎన్నికల సభలలో వాగ్దానాలు చేయలే. 2013-19 సెప్టెంబర్ రోజు, అంటే 2013 సెప్టెంబర్ 19 రోజు ఐటీఐఆర్ను పార్లమెంట్లో చట్టం చేసింది అన్న. ఉట్టి ఏదో మాట ఇయ్యలే. అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి అనేక అంశాలను విభజన చట్టంలో, చట్టం అది విభజన చట్టమే, చట్టం చేసినటువంటి అంశాలను 10 ఏళ్లుగా ఎందుకు భారతీయ జనతా పార్టీ విస్మరిస్తుందో దానికి జవాబు చెప్పాలి మీరు తెలంగాణ ప్రజలకు. అట్ ద సేమ్ టైం మేము అడుగుతున్నది ఏంటంటే ఫెడరల్ వ్యవస్థ. హర్షవర్ధన్ గారు, ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ళలో చూస్తే 10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాము మేము, వీళ్ళు గతంలో ఉన్న ప్రభుత్వం కొన్నిటిని అక్కడికి డైవర్ట్ చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. లెక్కలతో సహా నేను చెప్పాననేది కిషన్ రెడ్డి నిన్న చెప్పారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను, తెలంగాణకు మేము ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాము, ఏ రకంగా ఆదుకున్నాం, దీన్ని ఏ రకంగా డైవర్ట్ చేసింది గత ప్రభుత్వం అనే దానిపైన. రాయేష్ అన్న 2 years కిందనో 1.5 year కిందనో కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. దాని మీద విమర్శలు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు సమర్థించుకున్నారు, ఇతర పక్షాల వారు విమర్శించుండొచ్చు. నేను అది కారణం లేదు. 10 లక్షల కోట్ల అదనంగా ఒక ప్యాకేజ్ ద్వారా ఇచ్చిండ్రా? రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నుల వాటా లేదా నీతి ఆయోగ్ ద్వారా కేటాయింపబడ్డటువంటి నిధులు ఇచ్చిండొచ్చు. దామాషా పద్ధతి ఉంటుంది కదా, దానికి మేమేం అనలేదు. కానీ నిన్నటి బడ్జెట్ లో మీరు చూడండి, ఏదైతే మోడీ గారికి కుర్చీ కిందికి నీళ్లు తెస్తారో అనే అనుమానం ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, జాతీయ స్థాయి నేతలకు నిధులు ఇచ్చిండ్రు. మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, అమరావతి కొత్త రాష్ట్రం కోసం నాకు బాగా గుర్తు, 2014లో 1500 కోట్లు వాళ్ళు అడిగిండ్రు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 1500 కోట్లు కాదు కదా, 15 కోట్లు ఇవ్వనందుకే 2018 వరకు వాళ్ళ మధ్యన స్నేహం బెడ్సి కొట్టి విడిపోయిండ్రు. ఇవాళ అటువంటి అమరావతికి 15,000 కోట్లు మోడీ గారు కేటాయించిండ్రు. 10 ఏళ్లలో ఓ 10 రెట్టింపు చేసి కేటాయించిండ్రు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నేషనల్ స్టేటస్ మరి 10 ఏళ్లలో పట్టించుకోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ నువ్వు జలదవాయం ఏం కట్టిస్తామన్న లెక్కన
దాని మొత్తం బాధ్యత కేంద్రం ఎత్తికేసుకుంది. మరి నేను అడుగుతాను, ఇవాళ తెలంగాణకే నేషనల్ స్టేటస్ లేని ప్రాజెక్టు ఎక్కడైనా రాష్ట్రంలో ఉందంటే అది తెలంగాణలో మాత్రమే. మన పైన ఉన్నటువంటి కర్ణాటకలో కూడా అప్పర్ భద్రకు కూడా మొన్న ఇచ్చారు. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉండగా అప్పర్ భద్రకు కూడా ఇదే బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తుంటే 22 ఏప్రిల్ 2022 రోజు గద్వాలనే ఆయన పాదయాత్ర చేస్తున్నాడు జోగులాంబ దగ్గర. అక్కడ స్టేటస్ ఇచ్చి 6,000 కోట్లు కేటాయించిండ్రు. మరి పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ఇవ్వలేదు? పోనీ వీళ్ళు ఏం చెప్తారంటే డిపిఆర్ అని అన్నారు. మొన్న డికే అరుణ గారి మేనిఫెస్టోలో చూడండి, డికే అరుణ గారి కోసం వచ్చి నారాయణపేటలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ వేయండి మోడీ గారిది. 2014లో మోడీ గారి పక్షాన చనిపోయినటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు జాతీయ హోదా ఇస్తామని చెప్పిండ్రు. 2019 ఎంవిఎస్ కాలేజ్ గ్రౌండ్ లో మోడీ గారు చెప్పిండ్రు నేషనల్ హోదా ఇస్తాం పాలమూరు అని. మొన్న అరుణమ్మ గారి మీటింగ్ లో నారాయణపేటలో చెప్పిండు. మరి పాలమూరు ఊసి ఎందుకు ఎత్తలేదు? అట్లీస్ట్ 100 రూపాయలు కూడా ఎందుకు కేటాయించలేదు? కాబట్టి ఇవాళ ఏమి రాలేదు. రైల్వే లైన్లు మేము అనేక సంవత్సరాలుగా వికారాబాద్ నుంచి కృష్ణాకు ఒక రైల్వే 2014 కంటే ముందు యూపీఏ గవర్నమెంట్ 74 కోట్లు. ఒకటి హర్షవర్ధన్ గారు, ఓకే, ఏంటి ఇప్పుడు మీరు అంటున్నారు, నేను అసెంబ్లీలో కూడా అంటున్నారు, సవరించాలి బడ్జెట్ పైన ఖచ్చితంగా కేంద్రము, లేదు అంటే నిరసన తెలుపుతాము పార్లమెంట్లో అంటున్నారు, లేదంటే ముఖ్యమంత్రి కూడా దీక్ష చేస్తామంటారు. నిజంగా పరిస్థితి ఉంటుందా రాబోయే రోజుల్లో? తెలంగాణ కోసం ఆ స్థాయిగా ముందుకెళ్తారా? ఒక్క నిమిషం చెప్పండి. డెఫినెట్లీ ముందుకెళ్తాము ఖచ్చితంగా. ఇప్పటికే జిల్లాలలో నిన్ననే అన్ని పత్రికా సమావేశాలు పెట్టి ఖండించడం భారతీయ జనతా పార్టీ యొక్క దురాగత, తెలంగాణ పట్ల మోడీ గారికి ఉన్నటువంటి వివక్ష, ఇవన్నీ కూడా ఎండగడతా ఉన్నాం. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా రాజేష్ అన్న, మీరు కూడా ఇంటలెక్చువల్ కాబట్టి ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఇవాళ సైనిక్ స్కూల్స్ అన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళి దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి. మనతో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో 2 ఉన్నాయి. ఒకటి కోరుకొండ సైనిక్ స్కూల్, మరొకటి కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో తీసుకెళ్లిండు. మన తెలంగాణకు వచ్చిందని తనుకోపోయిండు. మేము ఆ రోజు గౌరవ్ జితేందర్ రెడ్డి గారి ఎంపీ, నేను స్మృతి ఇరానీ గారి హెచ్ఆర్డి మినిస్టర్ ను, స్వర్గీయ అరుణ్ జైట్లీ గారిని కలిసి, బాగా డేట్లు గుర్తున్నాయి, ఆగస్టు 13, 14 తేదీ 2014లో మేము ఒక సైనిక్ స్కూల్ తీసుకొచ్చినాం. ఆ రోజు నారాయణపేట దగ్గర ఉన్న కొల్లంపల్లి 523 సర్వే నెంబర్ లో ఆ రోజు రొనాల్డ్ రోజ్ గారు ల్యాండ్ అలొకేషన్ చేసిండు. మరి ఆ రోజున్న టిఆర్ఎస్ ప్రభుత్వం 110 కోట్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిపాజిట్ చేయకపోగా అది తన్నుకపోయింది. ఉన్ని మధ్యన మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా నేను స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, అన్న మన సొంత గడ్డ నారాయణపేటకు ఒక సైనిక్ స్కూల్ గతంలో ఇట్లా పోయింది అంటే, వారు పాపం ఢిల్లీలో ప్రధానమంత్రి గారు కూడా చెప్తే సైనిక్ స్కూల్ రాలేదండి. మొన్న అరుణమ్మ గారి మేనిఫెస్టోలో ఉంది, ఏ నారాయణపేటలో ఆమెకు 22,000 నా సొంతిళ్ళని ఓట్లు అభ్యర్థిస్తే వేసిండ్రో నారాయణపేటకి అన్యాయం జరిగింది. మా దగ్గర రైల్వే లైన్లకు శాంక్షన్ లేదు, ఒక చేనేత కార్మికులకు టెక్స్టైల్ పార్కు లేదు, కంది కొనుగోలు కేంద్రం, ఎన్ని మేనిఫెస్టోలో పెట్టిండండి. ఇవన్నీ మోడీ గారు చదివారండి నారాయణపేట మీటింగ్ లో, వేరే ఎవరు చదవలే, మోడీ గారే చదివిండ్రు. ప్రధానమంత్రి హోదాలో, మళ్ళీ కాబోయే ప్రధానమంత్రి హోదాలో వారే చదివిండ్రు. వారు ఎందుకు ఇవ్వలేదు? అట్లీస్ట్ వచ్చు. ఎండల లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు బీహార్ వెనుకబడ్డ ప్రాంతమే. మరి దాంట్లో పాపం ఎవరిది? భారతీయ జనతా పార్టీ పాపం లేదా? అనేక సంవత్సరాలుగా మిత్రపక్షంగా అక్కడ కొనసాగుతుంది కదా. నితీష్ కుమార్ గారిని ఉసానేసుకొని తిరుగుతుంది కదా ఢిల్లీలో. కాబట్టి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం, ఇవాళ యావరేజ్ గా ప్రతి జిల్లాకు ఎంపీని ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి ప్రజలు. సమాధానం చెప్పాలి కదా. చెప్పిస్తా. ఒక లక్ష్మణరావు గారు, ఒకసారి వీరయ్య గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. వీరయ్య గారు, ఏంటి ఇదంతా కూడా కేంద్రం పైన కావాలని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మనం చూసి ఇంతకుముందు అన్నట్లు 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఇచ్చాము, నిధులు ఇచ్చాము. సో వీళ్ళు దాన్ని సరైన దానికి వాడకుండా డైవర్ట్ చేశారు అనేది ఈరోజు ప్రధానంగా ఇటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు చెప్తున్నారు. నిజంగానే కేంద్రం వివక్ష చూపిస్తుందా రాష్ట్రం పైన, లేక కావాలనే కేంద్రం పైన దుష్ప్రచారం చేస్తున్నారా వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, రాష్ట్రం అంతా నవ్వింది. నేను రాకముందు సెల్ ఫోన్లు ఉన్నాయా అన్నాడు. అంటే సెల్ ఫోన్లు రావడం కూడా ఆయన ఘనతే అని చెప్పేసే పద్ధతుల్లో మాట్లాడాడు. సహజంగా అందరు నవ్వేది. అంటే సహజ పరిణామ క్రమంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అవుతూ ఉంటుంది. అట్లానే న్యాచురల్ గానే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్లు పెడుతూ ఉంటారు. ఆ బడ్జెట్లలో భాగంగా కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. ఏ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఆ రాష్ట్రానికి వస్తూ ఉంటుంది. 10 ఏళ్లుగా ప్రధానిగా మోడీ ఉన్నాడు కాబట్టి 10 ఏళ్ళది మేము ఇచ్చినట్టు, మీరు తీసుకున్నట్టు అని మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అందుకని అదొక భాగం. ఇక్కడ
ఇప్పుడు పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరు ఉచ్చరించినలా లేదా, ఆ పేరు రాసినలా లేదా అనేది పాయింట్ కాదు. పేరు వాడినలా లేదా అనేది కాదు సమస్య. చట్టబద్ధంగానే ఈ బడ్జెట్లో తెలంగాణకు రావాల్సినవి వచ్చినాయా లేదా, న్యాయంగా రావాల్సినవి వచ్చినాయా లేదా అనేది పాయింట్. విభజన హామీలు సరిగ్గా 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో విభజన హామీలన్నీ అమలు కావాలి కదా. హైదరాబాదు జాయింట్ రాజధాని నుంచి తెలంగాణకు రాజధానిగా మారింది కూడా అందుకే కదా. అంటే ఇక విభజనకు సంబంధించినటువంటి ఇంకేవి మిగలకూడదు అనేది సారాంశం, ఆ రోజు చట్టం సారాంశం. మరి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ సారి ప్రధాని అయిన తర్వాత కూడా విభజన హామీల్లో తెలంగాణ ఎందుకు గుర్తురాలేదు? విభజన అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విభజన కాదు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాను తెలంగాణ గాను విభజించబడింది. వీరయ్య గారు అన్న ఒక్క నిమిషం, అది విభజన హామీలు కాదన్న, విభజన చట్టాలు, భారత పార్లమెంట్ చట్టం మీరు మెన్షన్ చేయాలి. కరెక్టే, చట్టబద్ధమైనటువంటి. అందుకని 2 రాష్ట్రాలుగా విభజించబడింది కాబట్టి 2 రాష్ట్రాలకు రావాల్సినవి ఇవ్వాలి కదా. ఇప్పుడు 5 ఏళ్లకు పెట్టినప్పుడు 7 ఏళ్లకు పెట్టినప్పుడు ఇంకా టైం ఉందంటే అర్థం ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు క్లోజ్ కావాలి. మరి ఎందుకు కనీసం తెలంగాణకు రావాల్సినటువంటి వాటిని గురించి మాట్లాడలేదు అనేది. రెండవది, అసలు తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది? నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్లైన్ అది కదా. ప్రధానంగా నీళ్ల సమస్య కదా. తెలంగాణ కావాలి అనేటువంటి ఒక భావన ప్రజల్లో బలపడడానికి. ఎందుకంటే ఇక్కడంతా ఎత్తిపోతలే కదా. ఎత్తిపోతలకు అయ్యేటువంటి ఖర్చు అనూహ్యమైనటువంటి ఖర్చు మనందరికీ తెలిసిందే. కాబట్టి అంత ఖర్చుతో కూడినటువంటి ప్రాజెక్టులు కాబట్టి కనీసం ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని మొదటి నుంచి అడుగుతున్నది న్యాయబద్ధమైంది కదా. గతంలో బీజేపీ కూడా అడిగిందే కదా. అందుకని మరి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? అసలు జాతీయ హోదా ఇచ్చే స్కీమ్ లేదు కదా అంటున్నారు. ఎవరెత్తేసింది? ప్రధానమంత్రిగా మోడీ వచ్చిన తర్వాతనే ఆ స్కీమ్ ఎత్తేసింది కదా. ఎందుకు ఎత్తేయాలి? తెలంగాణకి ఒకటి వీరయ్య గారు, సరే గతంలో అంటే 10 ఏళ్ళు అంటే కేసీఆర్ వ్యవహరించిన తీరు మనం చూసాము. దానివల్ల సరే కేంద్రానికి రాష్ట్రానికి సఖ్యత కుదరనందుకు లేదేమనుకుందాం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు ప్రధాని కలిసారు. 30 సార్లు అనుకుంటాను, 20 సార్లు కేంద్ర మంత్రులు, మా ఈ రాష్ట్ర మంత్రులు వెళ్ళి కలిసారు అక్కడ కేంద్ర మంత్రుల్ని. మనం సరే పెద్దన్నగా మీరు రాష్ట్రాన్ని చేయాలని వేడుకున్నారు. ఒక్క నిమిషం, వాళ్ళందరూ ఎలివేషన్స్ పెట్టినాం కదా. వీరయ్య గారు అయిపోయిన తర్వాత ఇస్తాను మీకు. ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన వాటిని గురించి ఇప్పుడు జాతీయ హోదా అనేటువంటిది అత్యంత కీలకమైంది కదా తెలంగాణకు. ఇక దానికి మించింది ఇంకోటి ఉండదు కదా. దాన్ని అసలు ఊసెత్తకుండా ఎట్లా ఉంటారు? అట్లనే ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ అంటే పేరు ఇచ్చిండ్రు, పలానా జిల్లాలో అన్నారు, కానీ నిధులు కేటాయించరా? ఇక గిరిజనులు నోరు లేనోళ్ళు ఇక జీవితకాలం మేము ముర్మును రాష్ట్రపతి చేసినామని చెప్పుకుంటూ కాలం గడుపుతా ఉంటే కుదరదు కదా. ఆదివాసీలకు నువ్వేం చేసావు, గిరిజనులకు నువ్వేం చేసావు అనేటువంటి ప్రశ్న వస్తుంది. తెలంగాణలో అది రావాలి కదా. అంతేకాదు, ఇప్పుడు ఆదిలాబాదులో ఎంపీగా బీజేపీ నాయకుడే కదా గెలిచింది. మొదటిసారి గెలిచినప్పుడు చేసిన వాగ్దానాలు 5 ఉన్నాయి ఆదిలాబాద్. అందులో సిసిఐ పునరుద్ధరణ ఒకటి. మరి అన్ని హంగులు, అన్ని రకాల సహజ వనరులు ఉన్నటువంటి సిసిఐని ఎందుకు పునరుద్ధరించేందుకు సిద్ధపడట్లేదు? సిమెంట్ ఇండస్ట్రీని కాదండి, కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మరి వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా, మరి ఈ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన దానికి కేటాయించలేదు కదా, వాడుకోలేదు కదా వీళ్ళు. మరి నేను వస్తున్నా నేను చెప్తాను సమాధానం. ఇప్పుడు కేంద్రం బడ్జెట్ సందర్భంగా చేయాల్సినటువంటి పనులు ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పుల గురించి మాట్లాడు, ఆ బడ్జెట్ స్పీచ్ లోనే చెప్పు. గత 10 ఏళ్లలో మేము ఇది ఇస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ దుర్వినియోగం చేసింది, పలానా దాంట్లో కనీసం ఇప్పుడు మా ప్రభుత్వం మారింది, ఇప్పుడైనా సరిగ్గా ఖర్చు పెట్టండి అని చెప్పండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో తప్పు చేసిందని మీకు అభిప్రాయం ఉంది, దానికోసం ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని అన్యాయం చేస్తారా? కాదన్న, ఒక్క మాట వీరన్న, ఇప్పుడు తెలంగాణ కావాల్సింది మీరు కేటాయించకుండా వీరన్న ఒక్క మాట ఇస్తానన్నా లక్ష్మణ మీకే ఇస్తాను, మీరే సమాధానం చెప్పాలి అందరివి. ఇప్పుడు ఆగాలి, ఆ మాత్రం ఓపిక ఉండాలి. ప్లీజ్ కంటిన్యూ చేయండి. అందుకని
ఇప్పుడు గతంలో ఈ తప్పు జరిగింది కాబట్టి నేను ఇయ్యను పో అంటే అది నీ జేబులో సొమ్ము కాదు, మీ పార్టీ డబ్బు కాదు, మీ సొంత డబ్బు కాదు. రైట్. దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్, దేశంలో తెలంగాణ ఒక భాగం, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినవి ఉన్నాయి. అట్లనే మూసీ ప్రక్షాళన కోసం నిధులు అడిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి. మూసీ ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వరండి? గంగానది ప్రక్షాళనకి ఇస్తారు, మూసీకి ఇవ్వరా? అంటే భారతదేశంలో గంగానది ఉన్నది తప్ప మూసీ లేదా? ఇప్పుడు మూసీ తెలంగాణలో ఎన్ని జిల్లాలకు ప్రభావం ఉంది? మూసీ కలుషిత ఇప్పటికే 6 బ్రిడ్జిలు కూలిపోయినట్టున్నాయి అక్కడ. అందుకని మరి ఈ మూసీని ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి రావట్లేదు? తెలంగాణ ప్రజల మీద అంత కోపం ఎందుకు? 8 సీట్లు అప్పటికే మీకు ఇచ్చారు కదా, ఇంకా ఎందుకంత కసి, ఎందుకంత కోపం అనేటువంటి ఆలోచన సహజంగానే వస్తుంది. నేను ఒక్క సప్లిమెంటరీ యాడ్ చేస్తాను అన్నకు. అంటే అన్నకే యాడ్ చేస్తా. అన్న వీరన్న, మీరు అన్నట్టు మేము 10 ఏళ్ళు కొట్లాడినామా, ఎన్ని ఇండ్లు తిరిగినామో, ఎన్ని ఆఫీసులు తిరిగినామో అది తెలంగాణ ప్రజలకు తెలుసు. మేము మొక్కని గడపలేదు, ఎక్కని గడపలేదు. ఇప్పుడు మా దోస్తు, మా పెద్దన్న, మా చిన్నన్న అన్న అన్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి తప్పేముంది అందులో? దేశానికి ఒక పెద్దన్న పాత్ర పోషించాలి అన్ని రాష్ట్రాలు, తప్పేముంది? ఏది అంటున్నా నేను, నెంబర్లో ఏది అంటున్నా. ఇప్పుడు ఈ ఇద్దరికి చర్యలు ఇచ్చారు కదా నేను అంటున్నావు కదా, మీరు అన్నట్లు కలవకుంటే అది కదా, గెలిచిన వెంటనే 2 సార్లు కలిసి వచ్చాడు, 22 సార్లు మంత్రులు కలిసి వచ్చారు, కూడా కలిసిన కలిసారు. కనీసం చాటేశారు కదా. నేను 10 ఏళ్ళు 100 సార్లు కలిసాం. ఒక నిమిషం అన్నా, 10 ఏళ్ళు 100 సార్లు కలిసినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 8 ఎంపీలు ఇద్దరు 16 ఎంపీల మంది ఏం తెచ్చినో చెప్పాలి, లేకపోతే వీళ్ళు రిజైన్ చేయాలి రేపు పొద్దున. ఎందుకు మరి వీళ్ళు ఇందరూ 16 మంది ఎందుకు ఉండాలి వాళ్ళు పార్లమెంట్ కు? తెలంగాణ లెక్కలు లేనప్పుడు ఈ 16 మంది ఎంపీలు ఎందుకు అంటున్నా నేను? గతంలో అంటే మీరేం చెప్తారు? అరే 100% చట్టంలో ఉన్నాయి, అమలు చేయలేదు వాళ్ళు. రైట్. విభజన చట్టం చేసింది, అమలు చేయలేదు. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మన హర్షవర్ధన్ గారు చెప్పారు, బీహార్లో వాళ్ళందరూ కూలీలు వస్తున్నారు, మీరే కారణం అని అన్నారు. సుదీర్ఘకాలం మీరే కారణం అనలే అన్న, ఎండలన్నా మీరే కారణం అనలే. మీరు అందులో పార్టీలో మిత్రపక్షంగా ఉన్నారు కదా, దానికి మీరే జవాబు చెప్పుకోవాలని చెప్పి. పరిపాలనలో మీరే ఉన్నారు కదా అని అన్నారు కదా. మీ భాగస్వామ్యం కూడా ఉంది కదా. మా భాగస్వామ్యం ఉన్నది. ఈ రోజు ఆ రోజు చేసింటే వాళ్ళు వలస రాకుంటారు కదా. తెలంగాణ పక్కన పెట్టండి. సరే, మన గురించి చర్చ కాదు ఇప్పుడు. మీరు ఏది మాట్లాడాలి? మీరు ఇద్దరు కలిపి ఏం తెచ్చారు? వారు 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 ఎవరు మాట్లాడేది జోక్యం చేసుకునేది? ప్లీజ్ నేను ఒక విషయం, రాజేష్ గారు, బీహారు కానీ మన పాలమూరు కానీ మరి ఈ దేశంలో వెనుకబడ్డటువంటి రాష్ట్రాలను వెనుకనే ఉంచినటువంటి ఘనత కానీ కాంగ్రెస్తేనండి. సుదీర్ఘకాలం సర్పంచుల కాడికెళ్ళి, శాసనసభల కాడికి, రాష్ట్రాల కాడికెళ్ళి కేంద్రంలో అధికారంలో, ఈ దేశంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకో విషయం ఏంటంటే, ఆ మిత్రుడు ఎవరో శ్రీనివాస, నేను ఒకటే, రైల్వేలు వీళ్ళు ఆదిలాబాదు రైల్వే లైన్ కావాలని మంత్రులందరూ పోయింది, కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. రైల్వే లైన్ ఇచ్చినాక రైల్వే లైన్ వెంటనే కేంద్రం శాంక్షన్ చేసింది. కేంద్రం శాంక్షన్ చేస్తే ఆదిలాబాదు ఆర్మూర్ రైల్వే లైన్ వెంటనే కేంద్రం శాంక్షన్ చేసింది. భూమి చూపిమంటే అడ్రస్ లేరు ఇప్పటిదాకా. మీరు చెప్తే ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు రైల్వే బడ్జెట్ సపరేట్ ఉన్న బడ్జెట్ నే ముగ్గురు కలిసి అబద్ధాలు చెప్పుకుంటా వచ్చి రైల్వే బడ్జెట్ సపరేట్ ఉన్న బడ్జెట్ తీసుకుపోయి యూనియన్ బడ్జెట్ నాశనం చేసిందే మీరు దేశంలో. హర్షవర్ధన్ గారు ఇప్పుడు శ్రీనివాస్ ఎవరు? ఎండోమెంట్ భూములు ఇచ్చి లింక్ కొర్రెద్దు పెట్టిండ్రు. కాజుపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి ఎండోమెంట్ భూములు ఇస్తారా మీరు? కొర్రి పెడతారా? ఎవరి సుదీర్ఘకాలం భూములు ఇవ్వలే, గిరిజన యూనివర్సిటీకి భూములు ఇవ్వలే, చిట్టచ్చి వరకు మొన్న ఎన్నికల ముందు భూములు ఇచ్చారు. అబద్ధాలు చెప్తే ఇచ్చినటువంటి ఇండ్లు మరి 10 ఏళ్ళ మీరు ఎందుకు అడగాలి? అన్నారు కదా పక్క రాష్ట్రానికి నిజమైన ఇచ్చిన పేర్లు పంపించమంటే అన్ని అబద్ధాలు ఆడతా, గింత పచ్చి అబద్ధాలు ఆడతావు. నువ్వు పెద్ద మనిషి ఉండి కూడా అబద్ధాలు ఆడతా. ఎవరై అది? ఎవరు పచ్చి అబద్ధాలు? ఎవరు? అరే 10 ఏళ్ళు నువ్వు చట్టం చేసావు కదా అన్న, అన్ని ఆధారాలు చూపిస్తాను. నవోదయ స్కూల్ ఎందుకు వెళ్ళానా? నవోదయ స్కూల్స్ ఎందుకు వెళ్ళే? నవోదయ స్కూల్ కూడా భూములు చేయలేదా? అయిపోయిన కథ వదిలేదు.
వదిలేసేయండి. నవోదయ స్కూల్ అయ్యాలను అది వదిలేసే లక్ష్మీనారాయణ గారు, అది కాదు పాయింట్, అది కాదు నేను ఏమడుగుతున్నాను లక్ష్మీనారాయణ గారు అవన్నీ వద్దు పాత నేనేమంటున్నా హామీలు అన్నారు. నేను ఇప్పుడు రాజేష్ గారు విభజన హామీలు అన్నారు, తీయండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీయండి, హర్షవర్ధన్ గారు తీయండి, వీరయ్య గారు తీయండి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి వయబుల్ కాదని అన్నారు. వయబుల్ కాదనేటువంటి కమిటీ రిపోర్టు వయబుల్ కాదన్న కారణాన్నే దాన్ని అది కట్టడం సాధ్యం కాదు అనేటువంటిది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వయబుల్ కాదు, కాజీపేట ఫ్యాక్టరీ చేస్తా ఉన్నారు, అది కూడా వైబుల్ కాదు. లేదు 2000 మీరు అన్నట్లు కరెక్టే. ఇదే కేసీఆర్ 2018లో చెప్పారు బయ్యారం మేమే చూసుకుంటామని చెప్పారు. అది నిజమే. ఆ రోజు అన్నా నేను ఒకటే స్టేట్ చట్టం ఎందుకు దోసుకున్న ఎందుకు ఎవరు 8 సున్నా పెట్టుకొచ్చారు మీరు. లేదు ఇప్పుడు మీరు ఒక్క బిగడు వారి అందుకు 60,000 పెడతారా? లక్ష్మీనారాయణ గారు ఒక పాయింట్ అది కాదు లక్ష్మీనారాయణ గారు బిగడు వారి అందుకు 60,000 పెడతారు. లక్ష్మీనారాయణ గారు మీరు గత ప్రభుత్వం అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది వదిలేసేయండి. ఇప్పుడు నేను ఇంకోటి హర్షవర్ధన్ గారు అన్నారు ఏం తెలియదు నవోదయ పాఠశాలలు తెలియదు. అరే ఎయిమ్స్ తీసుకొచ్చిర్రా, ఎయిమ్స్ ఇచ్చిండ్రు. లక్ష్మీనారాయణ గారు అది నేను ఏమడుగుతున్నాను, ఓకే అది ఎంత ప్రాసెస్ ఇది ఇచ్చారు. ఇప్పుడు జరిగిన దానికి అబద్ధాలు మాట్లాడదు, ఇప్పుడు జరిగిన దానికి అడుగుతా ఉన్నాను. మీకు పాయింట్ అర్థం కాదు. నేనేమంటున్నా ఇప్పుడు జరిగిన దానికి లక్ష్మీనారాయణ వారు హర్షవర్ధన్ గారు ఆవేదనతో ఒక విషయం చెప్పింది. ఏం చెప్పిండ్రు? పాలమూరు బిడ్డలు ఇప్పుడు మనం ఏం చేయాలి లక్ష్మీనారాయణ గారు, అది పాయింట్ ఏంటంటే లక్ష్మీనారాయణ గారు మీరు గతంలో అది చేశాము, గతంలో ఇది చేశాను, గతంలో అవి కాదు. ఇప్పుడు మనకు నేను ఒకటే పాలమూరు బిడ్డలు మరి ఇలా సుదీర్ఘకాలము అధికారంలో ఉండి ఏటిగడ్డున ఉన్నటువంటి జిల్లాకు నీళ్లు కిందికెళ్ళి ఇట్లా పోతా ఉంటే ఇప్పటిదాకా దీని పాపం ఎవరిదండి అసలు? కాంగ్రెస్ ఈ పాపం మూట కట్టుకోలేదా? దీని నుంచి ఇప్పుడు బయటపడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి, అది వదిలేయండి. ఇప్పుడు మీరు 8 మంది ఎంపీలు మీరు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ 8 మంది ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి బడ్జెట్ సవరించాలనేది వీళ్ళు అంటున్నారు ప్రధాన డిమాండ్. దీని గురించి ఏమన్నా మీరు కేంద్రంతో మాట్లాడతారా, మోడీతో మాట్లాడతారా? రాజేష్ గారు విభజన చట్టం అప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పెట్టేందుకు ఎందుకు వీళ్ళకు మనసు రాలేదు? కాంగ్రెస్ కి ఎందుకు మనసు రాలేదు? 10 ఏళ్ళలో ఇస్తే అయిపోవు కదా మరి. 10 ఏళ్ళలో కాంగ్రెస్ కి ఎందుకు మనసు రాలేదు? ఇప్పుడు అంటే అప్పటిదాకా అన్యాయం చేసారు, మళ్ళీ తర్వాత మేమైతే చట్టంలో ఉన్నది చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వద్దంటారా? మరొక విషయం, ఇప్పుడు అసలు జాతీయ రహదారులు వారు అది ముచ్చట జాతీయ రహదారులు మీకు చింతమడకనే సరిపోతుంది అబ్బా, చింతమడకనే సరిపోతుంది. మీరు తిండి గొంగళ బామర్లకి వేస్తామని మళ్ళా అయిపు లేకుండా పోతారు నడుస్తుంది. కేంద్రము మీరు ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు ఇవ్వమంటే 25 లక్షల ఇండ్లు కావాలంటే మేము దాన్ని ఇస్తామని చెప్పిన లక్ష్మీనారాయణ గారు మరొక పాయింట్ కూడా నేను మాట్లాడుతున్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఒక గూడు గురించి మాట్లాడుతున్నా. సర్వే చేసి ఎందుకు పేర్లు ఢిల్లీకి పంపించలేదని అడుగుతున్నా. పక్క రాష్ట్రం పంపించింది 21 లక్షల ఇండ్లు శాంక్షన్ అయినాయి, 21,70,000 ఇండ్లు శాంక్షన్ అయినాయి. మన దగ్గర ఎందుకు కాలేదు? పంపించిన నిధులతో హర్షవర్ధన్తో మాట్లాడి దాని సమయం లేదు నాకు. నేనేమంటా లక్ష్మీనారాయణ గారు మీరు ఇప్పుడు కాంగ్రెస్ ముందర ఇవాళ 4,000 రూపాయలు నిరుద్యోగులకు ఇవ్వాలా, 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలా, ఏదైతే కౌలు రైతులకు ఇవ్వాలా, వీటి గురించి తాను ఏదైతే ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేక బురద బీజేపీ మీద చల్లడానికి కోసం ఈ డ్రామా చేస్తుంది. రైట్. హర్షవర్ధన్ గారు ఒక పాయింట్ ఇక్కడ. హర్షవర్ధన్ గారు సో ఇప్పటికే సరే మీరు కేంద్రాన్ని కలిసి వచ్చారు, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా కలిసి వచ్చారు. సో మీరు ఇప్పటికే ఎన్నికల ముందు నేను చూసాం కదా మనం ఏ రకమైన హామీలు ఇచ్చారో.
సో మీరు ఇచ్చిన హామీలు ఇప్పుడు మీరు పెట్టే బడ్జెట్ కూడా సరిపోదనే విధంగా ఒక టాక్ అయితే వినపడుతుంది. సో కేంద్రం నుంచి కూడా మనకు ఆశించిన స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ఏంటి రాబోయే రోజుల్లో ఏంటి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఇవన్నీ అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏం చేయబోతున్నారు ఏంటి? అంటే రాసిన ముందుగా మేము ఏదో కేంద్ర బడ్జెట్లో వచ్చే నిధులదాన ఈ 6 గ్యారంటీలు కానీ మేము ఇచ్చిన వాగ్దానాలు చేయలేదు. మాకున్నటువంటి ఫైనాన్షియల్ సోర్సెస్ ఏదైతుందో వనరులను సృష్టించుకొని తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలన్నీ మీరు పరిశీలించండి. అట్టడుగు ప్రజలకు, ఆదానీలకు, అంబానీలకు లాంటి వాళ్ళకు కాకుండా అట్టడుగు బీద ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలు డెఫినెట్గా ఈరోజు ప్రవేశపెడుతున్నటువంటి 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్లో అందరికీ నేను పూర్తిగా సరిపడా అని చెప్పను, కానీ స్కీమ్స్ అన్నీ ప్రారంభమని ఏదైతే అత్యంత ఆవశ్యకత ఉందో వారందరికీ సరిపడా నిధులను వాళ్ళ బడ్జెట్లో మేము కేటాయిస్తా ఉన్నాం. నేను ఒకటి ఇందాక ఎడ్డల గారు మాట్లాడుతూ అంటే నేను ముఖ్యమంత్రి గారి మాటలు బట్టి చూస్తే కేంద్రం నుంచి సహకారం ఆ స్థాయిలో లేదు కాబట్టి ఏంటి అనేది రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండే అవకాశం? ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్పారు కదా. ఇప్పుడు నిన్న కేటీఆర్ అదే కామెంట్ చేశారు. కేటీఆర్, మీరు గతంలో మమ్మల్ని ఏ స్థాయిలో విమర్శలు చేశారో చూశారు కదా, ఇప్పుడు మీరు వస్తే కానీ మీకు తెలియదు, ఇట్లా మమ్మల్ని కూడా ఆ రకంగానే ఇబ్బందులు పెట్టింది కేంద్రం అనేది నిన్న కామెంట్ చేశారు. రాజేష్ అన్న, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆబ్వియస్లీ నేషనల్ లెవెల్లో స్టేట్ వైడ్ కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎక్కడ పొసగదు. గతంలో మేమన్నది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వము మీరు చూడండి, August 7, 2016 రోజు మోడీ గారు మిషన్ భగీరథకు వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ మోడీ గారు కలిసే పనిచేసిన అనేక ఢిల్లీ లెవెల్లో జరిగినటువంటి నిర్ణయాలు, రైతు చట్టాలు కానీ ఏదైనా కానీ మీరు అట్లా కలిసి అంటగాగుతున్నారు కదా. మరి కలిసి అంటగాగుతున్నప్పుడు రాష్ట్రానికి ఒసగూరింది ఏందని మేము గతంలో ప్రశ్నించినాం, మేము కాదనడం లేదు. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ అనేది ఎప్పుడు కూడా పొసగవు. కానీ మా రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నది ఏంటంటే దామాషా పద్ధతి ప్రకారం, ఫెడరల్ స్ఫూర్తి ప్రకారం మాకు కాన్స్టిట్యూషనల్ గా రావాల్సినటువంటి వాటానైనా మాకు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజేష్ అన్న చెప్తా, 2019, 20, 20, 21, 21, 22, 22, 23, 24, 23, 24 ఈ 5 ఏళ్లలో వెనుకబడినటువంటి జిల్లాలు హైదరాబాద్ మినహా 9 జిల్లాలు ఉంటాయి, పూర్వపు జిల్లాలు. ఒక్కొక్క జిల్లాకు 50 కోట్లు బకాయి ఉంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఆల్మోస్ట్ 2,250 కోట్లు, 5 ఏళ్ళు 9 జిల్లాలు. మరి ఎందుకు ఇవ్వలేదు బకాయిలు అండి? మా రైట్, తెలంగాణ ప్రజల రైట్, తెలంగాణ రాష్ట్రం కాన్స్టిట్యూషనల్ రైట్. మేము అదే అడుగుతా ఉన్నాం. ఆ 2,250 కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం బకాయి ఇస్తే ఇక్కడ రాష్ట్రంలో ఏదో అభివృద్ధి కదా, మా వాటా అది, మా తెలంగాణ వాటా, మా ప్రజల వాటా. దాని గురించి చెప్పమని ఎండల గారిని. అంతేగాని కాంగ్రెస్ పాపం చేసింది, ఏ పాపం చేసిందో పుణ్యం చేసిందో దానికే ఇలా మేము అధికారాన్ని కోల్పోయినాం 10 ఏళ్ళు. మళ్ళీ ప్రజలు గ్రహించారు కాబట్టి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో ఇచ్చిండ్రు. మళ్ళీ ప్రజలు గ్రహించారు కాబట్టి 46 ఎంపీ సీట్ల నుంచి 99 ఎంపీ సీట్లు. నమ్మకంతో కాదు, టీఆర్ఎస్ మీద అపనమ్మకంతో అన్న. ఇగో కాదు, ఇప్పుడు మీ స్థాయి దిగజారింది. 303 సీట్లకు వెళ్ళి బీజేపీ ఎక్కిన 230 వచ్చింది, 30 సీట్లు కోల్పోయారు. 3 సార్లు కొట్లాడితే ఇవాళ వచ్చిన సీట్లకు రాలేదు. ఉత్తరప్రదేశ్ లో మీకు దిక్కు లేకుండా పోయింది. ఎందుకంటే రాజకీయం మాట్లాడుతూ ఒకటి శ్రీనివాస, ఎందుకు మీరు పదే సీఎం పట్టుకొని మీరు ఢిల్లీలో దోస్తానుంది, మీకు ఢిల్లీలో దోస్తానుంది బీజేపీ కాంగ్రెస్ తోటి, కాంగ్రెస్ కు బీజేపీకి ఇది మనం అనుకోవడానికి లాజిక్ ఎక్కడైనా కలిసే ప్రసక్తి ఉంటుందని ఎందుకు ఆ ప్రస్థానం ఇస్తున్నారు మీరు ఢిల్లీలో బీజేపీ నేతలతో? రేవంత్ రెడ్డి టచ్లో ఉన్నారు. హర్షవర్ధన్ అని ఒకటి గమనించాలి, ఐడియాలజికల్గా వాళ్ళకు పొసగదు వాస్తవం, కానీ ఇది ఫెడరల్ స్టేట్ కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రికి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడ కాబట్టే పోయి మోడీని పెద్ద అన్న అన్నాడు, చిన్న అన్న అన్నాడు, ఇంకో అన్నాడు, మాకు ఇబ్బంది ఏం లేదు. ఒక నిమిషం అన్న కంప్లీట్. అంటే నేనేమంటున్నా, ఈ ఫెడరల్ కంట్రీ కాబట్టి కంపల్సరీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి, అనివార్యం. అది అది వద్దంటే కుదరదు. ఇప్పుడు ఐడియాలజికల్గా బీజేపీ కాంగ్రెస్ ఐడియాలజికల్గా పొసగదు కావచ్చు, అది కావచ్చు, అది కాదు ఇష్యూ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రజల కోసం పనిచేయాలి, ఈ దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి. ఒక నిమిషం నేను కంప్లీట్ కానీ ఎట్లా చెప్తుండే అన్న, ఒక్క నిమిషం సీనా, మీరు ఎట్లా చెప్తుండే ఫెడరల్ వ్యవస్థ కాబట్టి ముఖ్యమంత్రుడు తప్పనిసరిగా మ్యాండేటరీగా కలిసి పనిచేయాలని ఏదైతే మీరు చెప్తున్నారో అది ప్రధానమంత్రి కూడా వర్తిస్తుంది.
రాష్ట్రాలు అన్ని కూడా కలిస్తేనే దేశానికి ప్రధానమంత్రి ఆయన మ్యాండేటరీగా ముఖ్యమంత్రితో కలిసి ఉండాలి. నేను అదే చెప్తున్నా అంటే నేను అదే క్లారిటీ చెప్తున్నా. ఐడియాలజికల్గా రెండు పార్టీలకు సిద్ధాంతం కలగకపోవచ్చు, కానీ ఒకసారి ప్రజలు ఎన్నుకున్నాక ప్రజాస్వామ్యబద్ధంగా రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. అది అనివార్యం ఈ భారతదేశంలో సిస్టమ్ దట్ కాన్స్టిట్యున్సీ రైట్ అట్లా పోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంతకుముందు మీరు వర్షవర్ధన్ అడిగాను బడ్జెట్ ఈరోజు 4,000 పింఛన్లు అన్నారు వేయలే. రైతు బంధు కాదు ఇప్పుడు వేయాల్సిందే, వాళ్ళు రైతు భరోసా వేయాలి. రైతు భరోసా మీన్స్ 7,500 7,500 రూపాయలు 2 సార్లు 15,000 వేయాలి. 2 లక్షల రుణమాఫీ చేయాలి. నేను ఏమంటున్నా, మీరు ఆ రోజు మీలాంటి సీరియస్ జర్నలిస్టు అన్న ఒక నిమిషం అన్న, రైతు 4,000 పింఛన్లు 2 నెలలు ఎగ్గొట్టిరు, ఇప్పటి వరకు 8 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు బాకీ ఉన్న 2,000 కలిపితే దాదాపు 100 కోట్లు అవుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి ప్రపోజల్ పెడుతున్నప్పుడు మీలాంటి సీరియస్ జర్నలిస్ట్ అడిగిండు తులం బంగారం 70,000 ఉంది, ₹1,00,000 పోగా తులం బంగారం ఇస్తున్నారు. వీటన్నిటి ఎట్లా చేస్తారంటే, మీ ఆర్థికవేత్తలతోని RBI గవర్నర్లతోని చర్చిస్తున్నాం, మేము చర్చించే ఈ బడ్జెట్ పెడుతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. నేనేమంటున్నామంటే, ఇప్పుడు కేంద్రం మీరు కేంద్రం ఏదో ఇస్తుందని ఆశపడ్డారు, ఇప్పుడు కేంద్రం చేతులు ఎత్తేసింది. వాళ్ళు ఇప్పుడు లక్ష్మీనారాయణ ఏమంటున్నాడు, పార్టీని డిఫెన్స్ చేస్తుండు కానీ తెలంగాణ ప్రజలను డిఫెన్స్ చేయలేకపోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ సమయంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఈ పథకాలను ఎట్లా ఇస్తారు, ఎక్కడి నుంచి పైసలు ఇస్తారు, ఎంత కష్టం అవుతుంది అనే ప్రశ్న ఇప్పుడు వాళ్ళ ముందు అనుమానం. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక సీనియర్ నాయకుడు అయి మాట్లాడతావు. అట్లా మేము మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడినా అవుతుంది. కాబట్టి నేనేమో పథకాలు మాట్లాడదాం ప్లీజ్. అరే సమయం లేదు మాట్లాడు. కాబట్టి ఇన్ని పథకాలు పెట్టిండ్రు, మీరు అంచనా లేకుండా హామీలు ఇచ్చారు, మీకు అధికారం ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చేస్తారనేది పెద్ద 1000 టన్నుల ప్రశ్న. మీ ముందు కాదు, ప్రజల ముందు. లక్ష్మణ గారు చెప్తున్నారు. రాజేష్ గారు, ఇప్పుడు మీరేం చేసిండ్రు మేమేం చేసినాం కాదు. 10 సంవత్సరాల కేంద్ర పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఏమొచ్చినాయి, దానికి ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, యూపీఏలా ఏమొచ్చినాయి మీరు లెక్క తీసి మా ముందట పెట్టుండ్రు కదా. ఇక పాత రోజు నేను ఏమంటున్నా, వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు ఇచ్చారు, మళ్ళీ దాని గురించి ఎందుకు బీజేపీ మాట్లాడుతున్నారన్నా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను లక్ష్మీనారాయణ. మేము అడిగిన దానికి చెప్పకపోతే అన్నా, మీరు అడిగిన దానికి కూడా చెప్తలేదు. అరే 8 ఎంపీలు ఇచ్చాము, ఏం పైసలు ఇచ్చారో చెప్పారంటే పాత ఎల్ల కూడా లేకపోతే భారతీయ జనతా పార్టీ లెక్క తీసుకొని ప్రజలకు వెళ్తుంది, తప్పులు పట్టించదందుకోసం. నేను అదే అంటున్నాను. ఈ రోజు మీరు అన్నట్లు ఎన్డీఏ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతున్నది మీరు అంటున్నారు. మరి దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందా లేదు? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము, ఏం చేయలేదు. 8 మంది ఎంపీలను ఇచ్చాము బీజేపీ, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్రానికి ఏం రాలేదు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లారు. 6 గ్యారంటీలు 66 హామీలు, మళ్ళా 6 గ్యారంటీలు. మీరేం చెప్పినా చెప్పారు, మీరేం 10 రూపాయలు ఇచ్చినా చెప్పారంటే మా తాత కోసం బట్ట కలిసి ఎవరు బట్టగాల్చి మీద ఎత్తాడు? నువ్వు చెప్పరాదు మరి. బట్టగాల్చి మీద గారు సమయం లేదు నాకు. చివరికి ఒకటి, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమో మామూలు హామీలు ఇవ్వలేదు. ఇప్పుడు ఇది ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా సరిపోదేమో ఆ హామీలకు. సో కేంద్రం నుంచి వస్తుంది అనుకున్నారు. మనము స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా పదే అన్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ మధ్యలో ప్రధాని మధ్యలో ఏ రకంగా ఉండనో, సో దీంతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని. ఇవన్నీ పక్కకు పెట్టి ముఖ్యమంత్రి 2 సార్లు ప్రధానిని కలిశారు, నేను అన్నట్లు మంత్రులు కలిశారు, 28 సార్లు కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు మన రాష్ట్ర మంత్రులు. అయినప్పటికీ కూడా ఈరోజు వీళ్ళు చెప్తున్నట్లు మన రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించలేదు, కనీసం తెలంగాణ పేరు కూడా ఉచ్చరించలేదని వీళ్ళు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుందా ఆర్థికంగా? ఇండియా ఇతర రాష్ట్రాలు ఏవైతున్నాయో దీనికి చిన్న చూపు చూసే అవకాశం ఉందా? ఎందుకంటే నిన్న స్టాలిన్ కూడా ఒక ట్వీట్ చేసినట్టున్నాడు, ఇలానే ఉంటుంది ఎందుకంటే మనం ఇండియాలో ఏం కదా, సో ఈ రకంగానే ఉంటుంది రాష్ట్రాన్ని, ఈ రకంగా వాళ్ళు వివక్ష చూపిస్తుంటారు అనేది ఈవెన్ స్టాలిన్ కూడా ఒక ట్వీట్ చేశాడు. ఇది వాస్తవమేనా? ఇందులో రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉంటాయా? మన చర్చల్లో కూడా కొన్ని అంశాలు మనం చూస్తున్నాం. బీజేపీ నాయకులేమో ఇంతకాలం కాంగ్రెస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము చేయమనే పద్ధతుల్లో, అంటే నష్టపోయేది ప్రజలు, తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ చేయకపోతే చేయలేదనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. మోడీ
కాబట్టి వాళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము చేయము అని ఓటేసిన జనం ఏం కావాలి? జనం పిచ్చోళ్ళ జనాన్ని ఇప్పుడు అన్యాయం చేసేది చెయ్యము అని మీరు అంటున్నారు. మీరు ఆగాలి. మీరు ఎన్నిసార్లు మాట్లాడినా నేను రాలేదు కదా. ప్లీజ్ ప్లీజ్ లక్ష్మీనారాయణ గారు మాట్లాడివ్వండి, ప్లీజ్ వీరయ్య గారిని మాట్లాడివ్వండి. కమ్యూనిస్ట్ నాయకులు వీరయ్య గారు సరే వాళ్ళ అభిప్రాయం మేము చెయ్యము అనలేదు. ఇంత చేసినాము లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ మాట్లాడకుండా బుల్డోజ్ చేసి రాజేష్ గారు ప్రజాస్వామ్యాన్ని మీరు అనుమతించరు. లక్ష్మీనారాయణ గారు మేము అన్నావా? ప్యానల్లో ఉన్న అందరిని అడగండి. మేము చెయ్యమని అన్నామా? వినివ్వండి. మీరు చెయ్యమని అనలేదు కానీ చెయ్యమని అన్నామా? వాస్తవాలు ఏం చేసినావు? ప్లీజ్ అంటే లక్ష్మీనారాయణ గారు అట్లా అనలేదు, చెయ్యమనలేదు. గతంలో మీరు ఏం చేశారు అనేది అని ప్రశ్నించాడు. మేము ఇక్కడ మీరు వినాలి. ప్లీజ్ ప్లీజ్ లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ ఉండండి. లక్ష్మీనారాయణ గారు మీరు ఉండండి ప్లీజ్. వీరయ్య గారు మాట్లాడినాక మీ అభిప్రాయం చెప్పు చివరిగా ప్లీజ్. ఏం చెప్తారు? లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి. అన్నా రాజేష్ గారు అనలేదు, నేనేమంటాను వీరయ్య గారు దయచేసి ఒక్క నిమిషం. వీరయ్య గారు లక్ష్మీనారాయణ గారు అట్లా అనలేదు. అంటే మీరు గతంలో మీరు కూడా చేయలేకపోయారన్నారు తప్ప మీరు చేయమనలేదు. ప్లీజ్. ఇప్పుడు ఒకటే, కాంగ్రెస్ పార్టీ అన్ని సంవత్సరాలు పాలించింది, వాళ్ళు ఏం చేసిండ్రు ఇలా మమ్మల్ని అడుగుతున్నారు అంటే దాని అర్థం ఏందండి? వాళ్ళు చేయలేదు మేం చేయలేదు అన్నట్టు మాట్లాడొద్దు అంటున్నాను. ఇక రెండో విషయం ఇప్పుడు కేంద్రాన్ని నమ్ముకుంటే, కేంద్రంతో స్నేహంగా ఉంటే ఏదో ఒరిగిపోద్ది అనేది భ్రమ అనేది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తేలిపోయింది. కేసీఆర్ కేంద్రంతో స్నేహం చేస్తానని శాలువాలుగా లడ్డు తీసుకుపోయి చేతులు బట్టి ఒంటరిగా 45 నిమిషాలు గంట చర్చలు జరిపి తెచ్చింది ఏమీ లేదని కూడా తేలిపోయింది. అక్కడ ఢిల్లీలో కూర్చున్నోళ్ళు అంత అమాయకులు కాదు, అంత ప్రజాస్వామ్యవాదులు కాదు, అంత నిజాయితీ పరులు కాదని తేలిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెద్దన్న అని కేంద్రంతో సహకరిస్తామని కొన్ని నమ్మకాలు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకని కేంద్రం మీద భ్రమలు ఈ బడ్జెట్ చూసిన తర్వాతనైనా పోవాలి. పోతున్నాయనే నేను నమ్ముతున్నా. ఎందుకంటే అసెంబ్లీలో జరిగిన చర్చ కూడా ఆ భ్రమలు పోతున్న లక్షణాలే కనపడుతున్నాయి. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే టిఆర్ఎస్ నాయకులు కరెక్ట్ ప్రపోజల్ పెట్టారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేయాలి లేదా ధర్నా చేయాలి అని. ముఖ్యమంత్రి కూడా కరెక్ట్ ప్రపోజల్ పెట్టారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు వస్తే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి కూర్చుందామన్నారు. ఎందుకు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా ఉన్నారు కదండి, వీళ్ళు సరిపోరా? ఇప్పుడు ముఖ్యమంత్రి కూర్చుంటున్నప్పుడు ముఖ్యమంత్రికి సరిపడ నాయకుడు కేసీఆర్ రావాలి కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎందుకు కూర్చోవాలి? తెలంగాణ కోసం ఇంత ఆరాటం వస్తా ఉంటే, తెలంగాణకి ఇంత అన్యాయం జరిగిందంటా ఉంటే మా రిప్రజెంటేటివ్ ను పంపిస్తాను ఎందుకన్నాలి? కేసీఆర్ గారికి గౌరవం, టిఆర్ఎస్ కు గౌరవం, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు పోయి కూర్చుంటే నేను అనుకుంటాను తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ ఢిల్లీకి పోయి కూర్చుంటాయి. వాళ్ళిద్దరు కూర్చుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, ఎంతో కొంత న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఢిల్లీలో కూర్చున్న తర్వాత తెలంగాణ ప్రజలు కళ్ళు మూసుకొని కూర్చోరు. ప్రపోజల్ పెట్టిందే మేము రోడ్డు మీదకి వస్తారు. అందుకని నిన్న శాసనసభలో జరిగిన చర్చ మంచి చర్చ. ప్రపోజల్ పెట్టిందే మేము దశ దిశ నిర్దేశించిందే మేము. మేము పెట్టిందే మేము. లైన్ తీసుకుంది మేము. మేము వస్తామంటున్నాం. మేము వస్తామంటున్నాం. మీరు వీళ్ళే రావాలన్నది కాదు చర్చ. ఉద్యమ పార్టీ కాబట్టి మేము విషయం ఏంటంటే వీరయ్య గారు తప్పు పట్టలేదు, మాజీ ముఖ్యమంత్రి కదా, అది కూడా చెప్పాలి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఈ స్టార్ట్ చేసింది. ఉద్యమ నాయకుడు కదా కేసీఆర్, బీజేపీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కాదు. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ యాదవ్ గారికి. అదే ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వీరయ్య గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి అసెంబ్లీలో అయితే ఒక వేడి చర్చ జరిగింది. ఎందుకంటే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు లేదు, రాష్ట్ర పేరు కూడా ఉచ్చరించలేదని. అయితే ఇటు ముఖ్యమంత్రితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి అనేది
మరి చెప్తూ ఉన్నారు. సో కేసీఆర్ వస్తే నేను కూడా వస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి సవాలు విసిరారు రేవంత్ రెడ్డి. మరి చూడాలి ఏం జరగబోతుంది. మరి నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు ఎంతవరకు పాటుపడతారు ఏంటి, మరి ఇద్దరు కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తారా, మరి ఇప్పటికైనా సరే కేంద్రం మరి ఆ యొక్క కేంద్రం ప్రకటించిన బడ్జెట్ ఏదైతే దాన్ని సవరించి తెలంగాణకు కేటాయింపులు జరగబోతున్నాయా, ఏం జరగబోతుందనే రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరోపణలు.